మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? ఏ మాట చెప్పారు? మీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు వివరణ అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్, దాడి చేయడానికి వెళ్ళావంటే లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితోలతో తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు. మరి కాదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ, లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని, మీ గొంతు నొక్కాలని. అది ఇది గొంతా భూతు పురాణమా? అడ్డు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ, మీరు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. లేదా మీరు మాట్లాడుతున్న మాటలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే మీకు బీసీ కులాలు గుర్తుకొచ్చినాయి. దానికోసం పిల్లల చేత మాట్లాడిస్తున్నారు, ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఎవరు పెట్టారు మీ మీద కేసు? కల్తీ మద్యం కేసు ఎవరు పెట్టారు? జోగి రమేష్ గారు, నీ దోస్తు, నీ సహచరుడు, 2 దశాబ్దాలుగా నీతో కలిసి ఉన్న భుజంగరావు అని ఆయన వాంగ్మూలం ఇస్తే సిట్టి పెట్టింది నీ మీద కేసు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి కేసు కాదే. మీరు లేబుల్స్ అంటించలేదా? మీరు మూతలు బిగించలేదా? మద్యం బాటిళ్ళకి స్పిరిట్ తయారు చేయలేదా? మాట్లాడితే ప్రమాణం చేస్తా, నేను గుడికొస్తా. ఏ గుడికి వస్తావు? గుడికి రావడం ఏంటి జోగి రమేష్ గారు? అంటే నేరం చేసినోడు, తప్పు చేసినోడు, అవినీతి చేసినోడు గుళ్ళకు వస్తారా? భార్యా పిల్లల్ని తీసుకొని గుళ్ళ దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేసుకుంటారా? ఉందా రాజ్యాంగంలో? న్యాయస్థానాలు అనుమతిస్తాయా? అంటే నేరం చేసిన ప్రతోడు తనకు నచ్చిన గుడికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేస్తే పోలీసులు కేసులు పెట్టకూడదాక? మరి న్యాయమూర్తులు ఎందుకున్నారు? చట్టం ఎందుకుంది? ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారు? న్యాయస్థానానికి వెళ్ళి చెప్పండి, మై లార్డ్ నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తాను అని. మీరు మంత్రి అయ్యారండి. మీకు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారని చెప్తాను ప్రపంచమంతా కోడే కూస్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాశారని ప్రశంసిస్తారు. బీసీల రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు రాశారా? బీసీలకు ఒక రాజ్యాంగం ఉందా? అంటే బీసీలకు ఒక రాజ్యాంగం, దళితులకు ఒక రాజ్యాంగం, ఎస్టీలకు ఒక రాజ్యాంగం ఉంటుందా? ఒకటే రాజ్యాంగమా? దేనికి ఈ కేశినేని చిన్ని గారి మీద దుష్ప్రచారం? విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి బ్లేడ్ బ్యాచా, గంజాయి బ్యాచా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బ్లేడ్ బ్యాచా, గంజాయి బ్యాచా? ఇలా మాట్లాడితే ఊకుంటారా? నోటికేమి రుచి తెలియదా? నాలుగుకి ఇత్తపత్తం లేదా?
మీకు మాట చెప్పాలి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు. నక్క అంటే ఓ జంతువు, అది మోసానికి గుర్తు, పాపాలకి చిహ్నం. నాగలోకం అంటే సంపదకి చిహ్నం, పుణ్యలోకానికి గుర్తు. మీరు నక్క. కేశినేని చిన్ని గారు నాగలోకం, ఎంపీ కేశినేని చిన్ని గారు నాగలోకం. విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి మొదటి దశలోనే 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచి చూపించిన లెజెండ్ ఎంపీ కేశినేని చిన్ని. కాదంటావా? విజయవాడ పార్లమెంటు చరిత్రలో 3 లక్షల మెజార్టీ వచ్చిన ఎంపీని చూపించండి. నీ మైలవరం నియోజకవర్గంలో తిరువూరు, నందిగామ, మైలవరము, విజయవాడ వెస్ట్ 7 నియోజకవర్గాల్లో జగ్గయ్యపేటతో సహా అప్రతిహతంగా మెజార్టీ ఓట్లతో గెలిపించిన ప్రజాప్రతినిధి కేశినేని చిన్ని గారు. ఏనాడన్నా కేశినేని చిన్ని గారి నోట ఒక బూతు మాట విన్నారా? ఒక్క బూతు మాట జోగి రమేష్ గారు. పోనీ ప్రేరేపిత కుట్రదారులు అంటున్నారే, అలా ప్రేరేపించడం ఆయనకు వచ్చా? మీరు విన్నారా?